ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం వద్దు తినయ్యా నాకింకా చాలా అన్నం ఉంది తిను పూజారి గారు పూజారి గారు ఆవిడొచ్చారా అయ్యాలా ఆవిడెవరు అదే కళ్యాణి గారు రాలేదు మరి లక్ష్మమ్మతో ఏమన్నా మాట్లాడి అటు నుంచి అటే వెళ్ళిపోయిందేమో నాకు తెలియదు గుడికొస్తే మాత్రం అర్చన చేయించకుండా వెళ్ళదు అయితే రాలేదన్నమాటేగా అంతే
ఓసారి లక్ష్మమ్మను కూడా కనుక్కో, ఎందుకైనా మంచిది. సరే. ఆ లక్ష్మమ్మా, లక్ష్మమ్మా, వస్తున్నా. ఏడకెళ్ళావు? మా బంధువుల అబ్బాయి ఒక అతను గుడికి వస్తేను అతనితో మాట్లాడదామని వెళ్ళాను. ఇప్పుడే వెళ్ళిపోయాడు. అట్టాగా. అది సరే గాని ఇవాళ కళ్యాణి గారు ఈడకొచ్చారా? కళ్యాణి గారా? రాలేదు, నాకైతే కనపడలేదు. ఆవిడ ఇల్లు ఎక్కడో నీకు తెలుసా? నేతాజీ నగర్లో ఎక్కడో ఉంటానని చెప్తూ ఉంటారు. ఎక్కడన్నది మాత్రం సరిగ్గా తెలీదు. నీతో చెప్పలేదా? యాడా ఏది సరిగ్గా చెప్పరావిడ. 1-2 సార్లు అడిగాను. ఊహు, నేతాజీ నగర్ అన్నమాట మాత్రం 2-3 సార్లు చెప్పారు. ఈసారి వచ్చినప్పుడు కనుక్కో. ఈసారి వచ్చినప్పుడా? ఇయ్యాలే ఆవిడింటికి వెళ్దాం అనుకుంటున్నాను నేను. ఆవిడతో నీకేమైనా పనుందా? పనేటీ లేదు, కాకపోతే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను. పరీక్షలకి చదువుకోవాలని చెప్పి మా ఏనుబాబు ఇలా స్నేహితుడింటికి వెళ్ళాడు. రేపటిదాకా రాడట. ఇంటికాడ నాకు ఏడు తోత్తది. అందుకని ఇవాళ కళ్యాణి గోరింటికి వెళ్దామని అనుకున్నాను. ఇల్లెక్కడో తెలియకుండా ఎట్టా వెళ్ళడం? ఓ పని చెయ్యొచ్చు. రోడ్డు దగ్గరికి నిలబడితే దగ్గరలో ఆటోలు నిలబడి ఉంటాయి. అక్కడ ఆటో డ్రైవర్లను అడిగితే చెప్తారు కళ్యాణి గారి ఇల్లెక్కడో. ఆళ్ళకెట్ట తెలుస్తుంది? ఎందుకు తెలీదు? రోజు ఆటోలోనే కదా ఆవిడ ఇక్కడికి వచ్చేది. ఒకళ్ళ కాకపోయినా ఇంకొకళ్ళకైనా తెలుస్తుంది. అందరినీ అడిగి చూడు. ఆవిడ ఇల్లెక్కడో తెలుసుకోవాలంటే నాకింతకంటే వేరే మార్గం కనిపించటం లేదు. సరే, అయితే ఆ పనే చేస్తాను. నేను వెళ్ళేది మా ఫ్రెండ్ ఇంటికే. ఫ్రెండ్ ఇంటికైతే సూట్ కేసు ఎందుకు? తనకి బట్టలు కొనుక్కు వెళ్తున్నాను. అబ్బా నా తల్లే, నీ మాటలు నేను నమ్ముతాననుకుంటున్నావా? ఏది ఆ సూట్ కేసు తెరిచి చూపించు. నా మాటల మీద నమ్మకం లేదా? ఎవరి మాటలైనా నమ్మొచ్చు కానీ మీ మాటలను అస్సలు నమ్మకూడదు. ఎంత ధైర్యం! ఇవన్నీ నీ బట్టలు కాదు, ఫ్రెండ్ ఇంటికని చెప్పి అట్నుంచి అటే ఉడాయించేద్దాం అనుకున్నావు కదూ. ఏ బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడి చూస్తావే? పారిపోదామని వేసావా లేదా ప్లాన్? చాలా రోజులైంది కదా, 1-2 రోజులు అక్కడే ఉండొద్దాం అనుకున్నాను. అంతేకాని వేరే ఊరు వెళ్ళాలని కాదు. ఆహా, ఇది ఇంకో అబద్ధం అన్నమాట. కాదు పిన్ని, నిజమే చెప్తున్నాను. నోరు ముయ్యవే, నీ నంగనాచి కళలు నాకు బాగా తెలుసు. అయినా నన్ను అడగకుండా పెట్టకుండా వెళ్ళి దాని ఇంట్లో ఉండిపోతావా? 1-2 రోజులే పిన్ని, చాలా రోజులు ఎటు వెళ్ళలేదు కదా. ఆహా, అందుకని ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నావా అమ్మా? ఏ వృత్తికైనా సెలవులున్నాయి కానీ ఈ వృత్తికి లేవు. నీ సంగతి తెలిసే నువ్వు బట్టలు సర్దుతుంటే చాటుగా బయట నిలబడి చూశాను. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర పనికిరావు. మళ్ళీ ఇంకెప్పుడైనా ఇలాంటి వేషాలు వేసావో కాళ్ళు 2 విరక్కొట్టి పొయ్యిలో పెడతాను, జాగ్రత్త. ఈ ఒక్కసారికి వెళ్ళని పిన్ని, ఇంకెప్పుడు అడగను. అదేం కుదరదు. ఇవాళ షావుకార్ గారు నీకోసమే వస్తున్నారు. ఆయనకు అసలే కోపం ఎక్కువ. నువ్వు లేవని తెలిస్తే నా మీద విరుచుకుపడతారు. అది కాదు పిన్ని. ఇంకేం మాట్లాడొద్దు. ఆ సూట్ కేసు మూసి నీ గదిలోకి వెళ్ళావు.
ఏమ్మా ఏం చూద్దామని ఇక్కడికి వచ్చావు? వెళ్ళా నీ గదిలోకి నువ్వు పో. అది కాదు పిన్ని, 2 ఏళ్లుగా పాపం తను బయటి ప్రపంచమే ఎరగదు, 4 గోడల మధ్య ఉంటుంది. ఈ ఒక్కసారికి తనని... ఆహా, నువ్వు దానికి వత్తాసు పలుకుతున్నావా? అవునులే, మీదందరిది ఒకటే జాతి కదా. సందు దొరికితే చాలు ఒకళ్ళనొకళ్ళు వెనకేసుకొస్తారు. మీ ఇష్టం వచ్చినట్లు వచ్చిపోవడానికి ఇదేం సత్రం అనుకున్నావా? పిచ్చి పిచ్చి వేషాలేయొద్దు. వెళ్ళి నీ పనేదో నువ్వు చూసుకో. ప్రతిదానికి తగుదునమ్మా అంటూ బయలుదేరతావు. అది కాదు పిన్ని, ఇప్పుడు నేనేమన్నానని నేను చెప్పేది. వినను. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు కూడా విన్ను. నా సంగతి నీకు బాగా తెలుసు. నేనేదైనా నిర్ణయానికొస్తే దానికి తిరుగుండదు. మాట అంటే మాటే. నేనే మీలాంటిదాన్ని అనుకున్నావా? మాటల్ని మనుషుల్ని మాటి మాటికి మార్చడానికి. వెళ్ళి దానికి చెప్పు బుద్ధిగా పడుండమని. రాత్రి దాకా అసలు ఆ గదిలోంచి బయటికే రావద్దని చెప్పు. పా, బుద్ధిగా ఎవరి గదిలో వాళ్ళు పడుండండి. ఊరుకో. ఇన్నేళ్ల తర్వాత ఒక్క 2 రోజులు ఎటన్నా బయటికెళ్దాం అనుకున్నాను. అది కూడా భరించలేకపోయింది పిన్ని. ఆవిడ సంగతి తెలిసిందే కదా, రాక్షసి. చీ, ఏం బతుకో. ఎప్పటికప్పుడు మనసును చంపుకుంటూ జీవజవంలాగా బతకాలి. దీనికన్నా జంతువుల బతుకులున్నాయో. ఇలా అంచెలంచెలుగా బాధపడ్డం కన్నా చచ్చిపోవడం నయం. చావు మనకి కొత్త కాదు కదా, రోజు చస్తూనే ఉంటాం కదా. అవును, నిజమే. అందుకే చావు కూడా మనమంటే విసుగొచ్చేసి మన వైపు రావడం లేదు. ఈ నరకం నుంచి విముక్తి ఎప్పుడో.